భగవంతుణ్ణి స్మరించడానికి భగవంతుడి మీద భక్తి కావాలి. ఆ భక్తి నమ్మకంతో కూడినటువంటిదై ఉండాలి. చిత్తం చెప్పుల మీద దండం దేవుడికి అన్నట్టుగా మాత్రం చచ్చినా ఉండకూడదు. నేను క్రాక్స్లో చెప్పులు కొనుక్కున్నాను, అది 3,000, పారాగాన్లో కొన్నాను 2,000, అది ఎవడన్నా ఎత్తుకుపోతాడో ఏమో అని, ఇదిగో నీకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా చెప్పులు జాగ్రత్తగా అని చెప్పి లోపలికి వచ్చి దండం పెట్టి గబగబా పరిగెత్తి మళ్ళీ చెప్పుల దగ్గరికి వెళ్ళేదాకా వాడి చిత్తం చెప్పుల మీదే ఉంటుంది. దాన్ని భక్తి అనరు. మనల్ని మనం మర్చిపోయి మనల్ని మనం భగవంతునికి ఇప్పించుకునే స్థితిలో, అర్పించుకునే స్థితిలో మన మనస్సు ఉన్న రోజు మనం భక్తితో, నమ్మకంతో కూడిన భక్తితో భగవంతుని యందు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. భక్తి 9 విధాలు. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క విధంగా స్మరించవచ్చు. నమస్కారంతో కానీ, భజనతో కానీ, కీర్తనతో కానీ, వాయిద్యంతో కానీ, స్మరణతో కానీ, ఇలా అనేక రకాలుగా కొంతమంది చేస్తే భక్త 9 విధాలు అని చెప్పిన విధంగా కొంతమంది చేస్తారు. కానీ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, పెట్టే నమస్కారమైన చిత్తశుద్ధితో, మనస వాచ కర్మణ పరిపూర్ణమైన హృదయంతో మనల్ని మనం భగవంతునికి అర్పించుకునేటటువంటి విధంగా చేసే నమస్కారం 1,000,000 చండీ యాగాలకి సమానం. ఈ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి భగవంతుణ్ణి స్మరించడానికి సమయము, తేదీ, వారం, వర్జం, నెల ఏమీ అవసరంలా. ఎక్కడ ఉన్నా మలమూత్ర విసర్జన చేసేటప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహంతోనే లోపల మలం ఉండిపోకుండా బయటికి వచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు అని స్మరించుకోవచ్చు. ఆయన్ని స్మరించుకోవడానికి సమయాలు కావాలా? కాబట్టి స్మరణకి మనం శివైక్యం అయ్యేంత వరకు ప్రతి నిమిషం భగవత్ సమర్పణమే. సరేనా నాన్న? Like and subscribe Eagle Media Works.